సార్ యాక్చువల్లీ నాకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అడగచ్చా సార్? మేడం నాకు తెలియని సబ్జెక్ట్ అడిగేశారండి. అవునా? స్టాక్ మార్కెట్ ఓకే. మీద నాకు ఓకే. అస్సలు ఐడియా లేదు. అంటే యాక్చువల్లీ మీరు బ్రాహ్మిన్స్ గురించి ఇలా చెప్తున్నారు కదా! వేదాలు లైక్ దేవుడు, భక్తి అని చెప్పి. ఇప్పుడు స్టాక్ హ్మ్. మార్కెట్‌లో యూట్యూబ్‌లో వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఇంకో టైప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అయిపోయినారనమాట. ఓకే. ఓకే. అంటే లైక్ నేవ్ పీపుల్‌ని ఇలా టార్గెట్ చేస్తారు. ఇలాగా ఉంది కదా! సో, ఐ థాట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఐడియా ఉంటే మాట్లాడదాం అన్నట్టు అనుకున్నా. ఎందుకంటే లైక్ ఎన్ఎస్‌సి కోలొకేషన్ స్కామ్ చూస్తే గూడా లైక్ తను చిత్త రామకృష్ణన్ గారు ఉన్నారు గదా! ఇలా హ్మ్. హిమాలయన్ యోగి చెప్పారు నాకు ఇన్‌స్ట్రక్షన్స్ వల్ల నేను ఇలా చేశాను. లైక్ ఆనంద్ సుబ్రహ్మణ్యంని నేను హైర్ చేసుకోవడం, ఆయనకి ఇంక్రిమెంట్స్ ఇవ్వడం, అంటే లైక్ ప్యాకేజెస్ ఎలా మార్చడం ఇలా అన్నీ చెప్పింది గదా! మన వాళ్ళు వితౌట్ క్వెషనింగ్ ఎలా చెప్తున్నారంటే హిమాలయన్ యోగి అనంగానే లైక్ ఓకే. ఓకే. మనకు బాబా గారు చెప్పారు. కాబట్టి తను అలా చేసిందేమో అన్నట్టుగా ఉంది గదా! ఆ ఎఫెక్ట్ కోసమే అంటుందండి. ఆ ఎఫెక్ట్ కోసమే ఆ మహాతల్లి ఆ జనాలందరూ ఏం చేసేది. అంటే మతాన్ని ఎక్కడెక్కడ ఇరికించాలి అని ఆలోచిస్తే ప్రతి ఒక్క చోట ఇరికిద్దామని ప్లాన్ అన్నమాట. మనోళ్ళు ఇస్రోకి పంపించాల్సిన రాకెట్‌ని తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టొచ్చారండి. ఇంక అంతకంటే ఇంకేముంది. దేవుడికి ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారన్నమాట. సో, దిస్ ఇస్ ఆహ్, స్టాక్ మార్కెట్ అనే ఏముందిలెండి గానీ, ఎవ్రీథింగ్ మనుషుల వీక్‌నెస్ ఏంటి అంటే, దేవుడి పేరు చెప్తే పులకరించిపోయే జనాభా ఎక్కువున్నారు. సో, ప్రతి దాంట్లోనే చెప్పేద్దాం. ఎందులో ఏదొచ్చినా సరే దేవుడి పేరు చెప్పి తప్పించుకుందాం అనే కుట్రలో ఉన్నారనమాట. అది సక్సెస్ అయింది కాబట్టి సరిపోయింది. అది ఫెయిల్యూర్ అయితే దేవుడు ఫెయిల్ అని ఒప్పుకుంటారా మరి? రైట్. అక్కడికి రాంగానే టక్కున నోటికి తాళం పడిపోద్ది. అంటే ఇప్పుడు ఎన్ఎస్‌సి కోలొకేషన్ స్కామ్ జరిగినప్పుడు మనకు చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు గదా సార్! అయినా సరే తను హ్మ్. చెప్పేది ఎలా అంటే నేవ్‌గా నమ్మేస్తున్నారు. అంటే హిమాలయన్ యోగి గారు చెప్పారు కాబట్టి తను ఆనంద్ అనే వ్యక్తిని హైర్ చేసుకోవడము. లైక్ ఆయన పక్కనే ఎక్కడ కంపెనీలో 12,00,000, 15,00,000 ప్యాకేజ్ ఉంటే ఎన్ఎస్‌సిలో తను యోగి చెప్పారు కాబట్టి నేను ఈయనను హైర్ చేసుకున్నాను. ఈ 20,00,000, 30,00,000 ప్యాకేజ్ ఇవ్వడము. తర్వాత ఎవ్రీ ఇయర్ ఈయనకు ఎనార్మస్‌గా ఇంక్రిమెంట్ చేయడము. ఇవన్నీ ఏంటంటే నాకు హిమాలయన్ యోగి చెప్పారు కాబట్టి అంటే ఈ హ్మ్. చదువుకున్న వాళ్ళు గూడా అట్‌లీస్ట్ నీకు ఎలా కోఆర్డినేషన్ అయ్యావు పోనీ హిమాలయన్ యోగినే చెప్పాడనుకుందాం. తనకు హిమాలయన్ యోగిని ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు తను ఎలా ఇచ్చారు? అది కూడా క్వెషనే గదా! సో, వాడికెలా తనేం తెలుసు? చెప్తుందంటే తనేం హ్మ్. చెప్తుందంటే ఈమెయిల్స్ ద్వారా మేము కాంటాక్ట్‌లో ఉన్నాము. హిమాలయన్ యోగి నాకు ఇలా ఇలా డైరెక్షన్స్ ఇచ్చేవారు. నేను ఇన్ఫర్మేషన్ తనకలా పాస్ చేసేదాన్ని అని చెప్పేసి. అలాంటప్పుడు హిమాలయంలోకి మన ఈమెయిల్ చేసాడా? హిమాలయన్ యోగి మెయిల్స్ ద్వారా వీళ్ళ కోఆర్డినేషన్ జరిగిందంట. అంటే ఎవరిని హైర్ జేసుకోవాలి, మనం ఎంత ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి, మనం ఎవరెవరైతే ఇప్పుడు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది గదా సార్! ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటారు. హ్మ్. సో, హ్మ్. ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, వీళ్ళకే ఫస్ట్ ఎన్ఎస్‌సి వాళ్ళకే వెళ్తుంది. ఎన్ఎస్‌సి, బీఎస్‌సి వాళ్ళకి. సో, హ్మ్. ఈళ్ళేంటంటే ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లైక్ మొత్తం అంతా ఎవ్రీథింగ్ నాకు హిమాలయన్ యోగి నాకు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినప్పుడే జేస్తుందన్నప్పుడు, ఈమె దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎందుకు హిమాలయన్ యోగి ఆయన దివ్య దృష్టితో కనుక్కోవచ్చు కదా! ఈమెకు ఎందుకు కదా! అడగడము, ఈ పలానా కంపెనీ నుంచి ఎందుకు ఈ క్వార్టర్ రిజల్ట్ ఇలా వచ్చిందెందుకు? అలా వచ్చిందెందుకు? అని అంటే బేసిక్ క్వెషన్ గూడా అంటే ఈ రిలిజియన్స్ సార్ యాక్చువల్లీ రిలిజియన్స్‌లో ఎంత మన మైండ్ అనేది ఎంత బ్లర్ అయిపోతుందంటే ఒక హిమాలయన్ యోగి అని చెప్పేసరికి మనకు బేసిక్ క్వెషన్స్ కూడా రావన్నమాట. ఆయన ఈమెయిల్ ద్వారా ఎగ్జాక్ట్‌లీ. కాంటాక్ట్ చేసినప్పుడు మరి ఈమెయిల్ ద్వారా లొకేషన్ కనుక్కోవచ్చు కదా వీళ్ళు. కనుక్కోలేకపోతున్నారు. అంటే సైబర్ సెల్ వాళ్ళు కూడా ఎలా ఎలా ఈ పర్టిక్యులర్ కేస్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో కూడా నాకు కొంచెం అనిపిస్తుంది. క్లారిటీ లేదు. నవ్వొచ్చేస్తుంది. ఆ ఆ! హిమాలయన్ యోగి తీసేసి హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ఆ హిమాలయన్ యోగిని తీసేసి దర్గాలో ఒక బాబానడిగితే చెప్పాడు. ఒక ముస్లిం హ్మ్. దర్గాలో ఒక బాబానడిగితే చెప్పాడు అనంటే హ్మ్. రియాక్షన్ ఎలా ఉండేది? హుహు. లేదా వాటికన్‌లో ఉన్న ఒకానొక కార్డినల్ పోప్ పక్కనే ఉన్న ఒక కార్డినల్‌తో నేను మంత్రాలు జరిగినప్పుడు నాకు ఈ విషయాలు హ్మ్. అతను జెప్పాడు అంటే హ్మ్. క్వెషనింగ్ హ్మ్. ఎలాగుండేది? ఇప్పుడు ఎవరైతే తల ఊపేసేసి అవును ఒప్పేసుకుంటున్నారంటారో అప్పుడు వాడికి 100 క్వెషన్‌లొస్తాయి. హ్మ్. ఎక్కడో వాటికన్‌లో ఉన్నోడు వాడు నీకు చెప్పాడా? వాడికి ఈమెయిల్ అవసరం వచ్చిందా? అని అప్పుడు హ్మ్. క్వెషన్‌లు లెగుస్తాయండి. రైట్. రైట్. అందుకే హ్మ్. వీళ్ళందరికీ చెప్పేది పక్క మతంలో 100% లాజిక్ వాడతారు. మన హ్మ్. మతంలోకొచ్చేసరికి మొత్తం తాళం వేసుకొని కూర్చుంటారు. బుర్ర అస్సలంటే అసలు పని చేయదు. హ్మ్. అదే సార్. ఇప్పుడు బేసిక్ కామన్ సెన్స్ గూడా వర్క్ చేయదు అంటే, ఇదే ఒక ప్రూఫ్ అనుకోవచ్చేమో. అంతే గదా యెస్. సార్! యెస్. ఇప్పుడు ఏదన్నా ఒక పర్సనొచ్చి, ఇలా యోగి చెప్పారు నాకు, అందుకని నేను ఒక అతన్ని హైర్ చేసుకున్నాను. ఆ హైర్‌లో గూడా నా పక్కన సీటేసుకొని, చైర్మన్ పక్కన సీట్ వేసుకొని, నేను ఆయనకు కూర్చోబెట్టుకొని, ఇన్ని కోట్ల ప్యాకేజ్ అంటే బయట కంపెనీలో 20,00,000 ప్యాకేజ్ చేసే అతన్ని పక్కన బెట్టుకొని, యోగి డైరెక్షన్ ఇచ్చినందువల్ల ఈయనని సెలెక్ట్ చేసుకున్నాను.
ఈయనకి ఇంత ఉమ్. ప్యాకేజ్ ఇచ్చుకున్నాను అని అంటే మన చెవులో క్యాలీఫ్లవర్ కూడా కాదు ఇంకేదైనా పెడుతుందేమో అన్నంత లైక్ సింపుల్. అక్కడ పెడుతున్నారు. ఒక పెద్ద కరప్షన్ జరిగిందండి. అప్పనంగా ఉమ్, వాడికి బోల్డన్ని కోట్లు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని కవర్ ఎలా చేయాలి అంటే జనాలందరూ మూర్ఖులున్నారు. సింపుల్‌గా వాళ్ళకి హిమాలయన్ యోగి అనో, మా దేవుడనో, లేకపోతే ఇంకోటనో చెప్పేస్తే టక్కున క్వెషన్‌లు ఆగిపోతాయి. ఉమ్, ఆళ్ళకి కావాల్సింది అక్కడ క్వెషన్‌లు ఆగిపోవటం. ఉమ్, దొరికిపోయారు. దొంగ దొరికిపోయాడు. దొంగ దొరికిపోయిన వెంటనే దేవుడు, లేకపోతే మా యోగి, మా ఋషి ఉమ్, అనంగానే మిగతా వాళ్ళు టక్కున మూసేస్తారని అర్థమైపోయింది. రైట్. అదే జరిగింది. సో, దే ఆర్ ట్రైనింగ్ అస్ అనమాట. దోస్ పీపుల్ ఆర్ ఉమ్, ట్రైనింగ్ అస్. ఏ మాటలు చెప్తే వీళ్ళు నోరు మూసుకుంటారు, మమ్మల్ని క్వెషన్‌లు అడగరు అని. పోనీ ఇదే ఎక్స్‌క్యూజ్ ఇంకెవ్వడికి పనిచేయదు మరి. ఉమ్, రైట్? సేమ్ టు సేమ్ ఎక్స్‌క్యూజ్ విల్ నెవర్ వర్క్ విత్ ఎనీబడీ ఎల్స్. ఇంకెవడన్నా ఇంకొక మతం పేరు చెప్పినా, ఇంకొక మత గురువు పేరు చెప్పినా టక్కున 100 క్వెషన్‌లొస్తాయి. మతానికి దీనికి ఉమ్, ఏంటి సంబంధం? ఉమ్, రైట్? ఇప్పుడెవరన్నా క్రిస్టియన్ మినిస్టర్ ఉన్నాడనుకోండి, ఫర్ కర్మగాలి ఎవడికన్నా క్రిస్టియన్‌కి ఒక మినిస్ట్రీ దొరికిందనుకోండి. అతను అదే మాట చెప్తే, నీకు అంత పెద్ద కాంట్రాక్ట్ వాడికెందుకిచ్చావు అంటే, ఏంటి సో అండ్ సో చర్చ్‌లో మా పెద్ద ఫాదర్ చెప్పాడు అంటే ఊరుకుంటాడా? అప్పుడు వీళ్ళ అందరూ కామన్ సెన్స్ క్వెషన్స్ అనేది అడుగుతారు. పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. పీక్ లెవెల్ ప్రతి ఒక్కటి అన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. రైట్. మన మత అదే అకీదత్‌కి పట్టీనో ఏదో అంటారండి. కళ్ళకి గంతలు కట్టుకోవడం అనమాట. రైట్. గుడ్డి నమ్మకం అంటే ఇదే.